మూడ్ ఆఫ్ ద ఏపీ పేరుతో ఓటా సంస్థ చేసినటువంటి సర్వే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓటా అంటే వాయిస్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్లో సర్వే నిర్వహించింది. ఆ సర్వేకి సంబంధించినటువంటి ఎవరి బలాబలాలు ఏమిటి, రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి బలం ఉందా, లేదంటే ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి వస్తాయా అనేటువంటి అంశం మీద జిల్లాల వారీగా స్పష్టమైనటువంటి బలాబలాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆ సంస్థ తన సర్వే ద్వారాగా అందించింది. ఆ వివరాలన్నీ ఒక వీడియోలో ఇప్పటికే చెప్పుకున్నాను. అయితే ఈ వీడియోలో ప్రధానంగా 25 కీలక అంశాలని ఈ సర్వే ద్వారాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని క్లుప్తీకరించింది. ఇది ఒక మంచి ప్రయత్నం. ఇది క్లుప్తంగా ఈ 25 అంశాలు ఏమిటి అనేటువంటి దాని మీద మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. జగన్ ప్రభుత్వం మీద స్పష్టమైనటువంటి వ్యతిరేకత ఉంది ప్రజల్లో, అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంది అనేటువంటి విషయం. కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది, కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంది అనేటువంటి వ్యతిరేకత మాత్రం స్పష్టంగా కనపడుతుంది. టీడీపీ లేకుండా జనసేన గెలవలేదు అంటే అధికారంలోకి రాలేదు, చేసేది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని జనసేన మీద ఆధారపడే ఉంది ఈ ఎన్నికల్లో మాత్రం టీడీపీ భవిష్యత్తు అనేటువంటి దాని మీద స్పష్టం చేసింది. టీడీపీ లేకుండా జనసేన ఏమి చేయలేదు అనేటువంటిది రెండో పాయింట్ కింద. టీడీపీ లేకుండా జనసేనకి దీంట్లో 6.5% నుంచి 2019 నుంచి ఇప్పుడు 11% పైన పెరిగింది. కానీ టీడీపీ లేకపోతే జనసేనకి ఏమీ ఉపయోగం లేదు అనేటువంటి అంశం రెండవ ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. అంటే జనసేనకి విడిగా పోటీ చేస్తే కొన్ని సీట్లు ఏమన్నా వస్తే రావచ్చేమో కానీ ప్రభావితంగా ఉండదు అనేటువంటి దాని మీద. ఎందుకంటే 40% 2019లో తెలుగుదేశం పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ వస్తే వచ్చింది 23 సీట్లు. కాబట్టి ఇప్పుడు 11% ఓట్లతో జనసేన చేయగలిగింది ఏం లేదు, విడిగా పోటీ చేస్తే ఇబ్బంది అనేటువంటి. జనసేన లేకుండా వైసీపీని ఓడించడం టీడీపీ వల్ల కూడా కాదు అనేటువంటి విషయాన్ని కూడా మూడో పాయింట్ కింద చెప్పారు. అంటే టీడీపీకి సొంత బలం అనేటువంటిది సరిపోలేదు. అంటే ఈ సర్వేలో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే 2019లో ఉన్న 40% ఓట్లే ఇప్పుడు 2024 ఎన్నికల సమయానికి కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంతే ఉంది. పెద్దగా పెరిగినటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది. ఇది ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత. జనసేన టీడీపీ కలిస్తే వచ్చేటువంటి అవకాశం, గెలవటానికి ఉండేటువంటి అవకాశం తప్ప అది కూడా ఓటు ట్రాన్స్ఫర్ కరెక్ట్గా అయితే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి, ఏది పొత్తులో ఉన్న పార్టీలకు, అప్పుడు మాత్రమే ఉపయోగం. గత ఎన్నికల కంటే వైసీపీ గ్రాఫ్ తగ్గింది అనేటువంటి విషయం కూడా చెప్పారు. అంటే 50% ఓట్లు వచ్చే 2019 ఎన్నికలు ఇప్పుడు అది 42% పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే 8% ఓట్లు కోల్పోయింది. ఇది పెద్ద మైనస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇక ఎన్నికలు సమీపించి ఇంకా ఏమైనా గ్రాఫ్ తగ్గుతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడాలి. టీడీపీ జనసేన గ్రాఫ్ అయితే మాత్రం ఈ విధంగా ఇద్దరు కలిపినటువంటి క్రమంలో వీళ్ళిద్దరూ కలిపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్నా ఎక్కువ ఉన్నారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% ఓట్లు వస్తే వీళ్ళిద్దరు కలిపితే ఇప్పుడు 51% ఓట్లు వస్తాయి. 11% జనసేన, టీడీపీ 40%. మరి కలిపితే అదే ఓట్లు రేపొద్దున పొత్తులో ఒక పార్టీకి ఇంకొక పార్టీ ఓటు ట్రాన్స్ఫర్ అయితే కదా ఇవన్నీ. దాని మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆలోచిస్తుంది. ఆ ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా ఏమేం చేయొచ్చు అనేటువంటి అన్ని రకాల ఆలోచనలు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులు మెజారిటీ వైసీపీ వైపు ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఆలోచిస్తున్నటువంటి అంశమే. సంక్షేమ పథకాలు తీసుకునేటువంటి వాళ్ళందరూ తన వైపు ఉంటారని. వాస్తవంగా 1,85,00,000 కుటుంబాలకి 2,60,000 కోట్ల రూపాయలు నేను లబ్ధి చేకూర్చాను. మీకు మేలు జరిగితే నా ద్వారాగా, నా పాలన ద్వారాగా మీరు నాకు అండగా ఉండండి అని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. వాళ్ళందరూ ఓట్లు ఇస్తే గెలవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ మెజారిటీ ప్రజలు, ఈ లబ్ధిదారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, పూర్తిగా లేరు అని. కాబట్టి ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వైపును ఈ సంక్షేమ పథకాలు అన్ని ప్రభుత్వాలు ఇస్తాయి కదా, రేపు పొద్దున్న తెలుగుదేశం వస్తే ఇంకా అదనంగా ఇస్తుందని ఏమన్నా ఆలోచనతో కొంతమంది ఉన్నారేమో అనేటువంటిది చూడాలి. ప్రభుత్వ ఉద్యోగులు స్పష్టంగా జగన్ పాలన పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఇది స్పష్టం. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఇప్పుడు డ్వాక్రా మహిళలు సమ్మె చూస్తున్నాం, మున్సిపల్ కార్మికుల సమ్మెలతో ఆంధ్రప్రదేశ్
దద్దరిల్లిపోతుంది. అది సగం కాలమైన సీఎం పదవిని పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని కాపులు కోరుకుంటున్నారు. ఇది వీళ్ళిద్దరి మధ్య ఓటు బదలాయింపు జరగకపోవడానికి ఇలాంటి సమస్యలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి 2.5 ఏళ్ళైనా సీఎం కావాలని కోరుకుంటున్నారు. కానీ మొన్న లోకేష్ ఏం చెప్పాడు, మా కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అని చెప్పాడు. దాంతోనే కదా కాపులకు సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు, అదేవిధంగా జన సైనికులు అందరూ కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం మీద. ఇది పొత్తు ఇంకా సీట్లు తేలకముందే ఈ విధమైనటువంటి వివాదాలు వస్తున్నాయి. మరి పొత్తుల్లో బీసీల్లో వైసీపీకి మద్దతు పెరిగింది. ఇది చాలా ఆందోళన కలిగించేటువంటి అంశం. వాస్తవంగా బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక లాంటి వాళ్ళు. 2019 ఎన్నికల్లో కాపులు రిజర్వేషన్ విషయంలో నేను హామీ ఇవ్వనని జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత బీసీలు కొంతమంది వైసీపీ వైపు వెళ్ళారు. ఇప్పుడు ఆ మద్దతును మరింత పెంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ఈ సర్వేలు తేలినటువంటి అంశం. ఇది తెలుగుదేశం పార్టీకి బాగా నష్టం కలుగుతుంది. అందుకని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ పెరగకపోవడానికి కూడా కారణం, ఇది కూడా ఒకటి కారణమై ఉండదు. ఎస్సీ ఎస్టీ బీసీలకు జగన్ పెద్దపీట వేయటాన్ని ఓసీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓసీలు అంటే ఎవరు? రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే. జగన్మోహన్ రెడ్డికి ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం కీలకమైనటువంటిది కదా, వాళ్ళకి సీట్లు ఇవ్వటం లేదనేటువంటిది కూడా ఇప్పుడు చర్చ. కాబట్టి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఏం చేస్తారు, రాయలసీమలో రెడ్లు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తారా ఏంటి అనేటువంటి పెద్ద చర్చ జరుగుతుంది. వాళ్ళు సహకరించకపోతే జగన్మోహన్ రెడ్డిని ఓడించేటువంటి అవకాశం కూడా వాళ్ళకి ఆ బలం ఉంది. మరి ఏం జరుగుతుందని చూడాలి. తెలంగాణ మాదిరే ఏపీలో కూడా ప్రభుత్వ మార్పు ఉంటుందన్న చర్చ బలంగా నడుస్తుంది. ఇది బాగా ఎన్నికల తర్వాత తెలంగాణ ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఓడిపోయింది, ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ ఓడిపోతుంది అనేటువంటి చర్చ జనంలోకి, సామాన్య జనంలోకి వెళ్ళిపోయింది. ఇది వైసీపీకి బాగా నష్టం కలిగించేటువంటి అంశం. తెలుగుదేశం క్యాడర్ అంతా బహిరంగంగా మద్దతు ప్రకటించే పరిస్థితులు, అంటే బహిరంగంగా తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నాము, జెండా భుజాన్ని వేసుకొని తిరుగుతాము అనేటువంటి ధైర్యంగా లేరు అనేటువంటిది కేసులు పెట్టడం, దాడులు చేయటము, ఇవన్నీ కూడా కొంత ఆందోళన కలిగించేటువంటి అంశంగా ఉంది. క్యాడర్ భయకంపితులు అవుతున్నారు ఇంకా అనేటువంటి దాని మీద. గ్రామీణ ప్రాంతాలు కాస్త వైసీపీకి ఎడ్జి కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలేమో వైసీపీ వైపు ఉన్నారు, పట్టణ ప్రాంత ప్రజలేమో ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటిది స్పష్టం. మహిళలు వైసీపీకి ఎక్కువగా మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సంక్షేమ పథకాల విషయంలో మహిళలకే ఎక్కువ సంక్షేమ పథకాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా మద్దతు ఇస్తున్నారండి. పెన్షన్దారుల ఓట్లు బలంగా వైసీపీ, కానీ పెన్షన్దారులు అయితే మాత్రము వీళ్ళు ఏ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబాల నుంచి అయినా సరే వైసీపీకే మద్దతు ఇస్తున్నారు అనేటువంటిది బలంగా వినపడుతున్నటువంటి మాటే. నిరుద్యోగులు స్పష్టంగా ప్రభుత్వ వ్యతిరేకత కలిగి ఉన్నారు. జాబ్ క్యాలెండర్ లేకపోవటం, మెగా డిఎస్సి గురించి ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం, ఖచ్చితంగా తెలంగాణ తరహాలో నిరుద్యోగులు ఇక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. నాసిరక మద్యం వాటి రేట్లు కూడా కొంత పెరగటం, ఇవన్నీ కూడా మద్యం విధానం, వీటి వల్ల మద్యం తాగే వాళ్ళలో వ్యతిరేకత ఉందని. కనీస వస్తువుల్లో ఒకటైన రోడ్ల అంశం, అంటే మౌలిక వస్తువుల్లో రోడ్డు అంశము ప్రజల్లో తీవ్రంగా ప్రభావితం చూపిస్తుంది. ఇది కొంత ప్రభుత్వమైన వ్యతిరేకత, అసలు డెవలప్మెంటే లేదు అనేటువంటి దానికి ఇది వెంటనే కనపడేటువంటి అంశం కాదు. చంద్రబాబు అరెస్టు వల్ల పెద్దగా సింపతి తెలుగుదేశం పార్టీకి ఆశించిన స్థాయిలో రాలేదు అనేటువంటి దాని మీద ఒకటి. కూటమి ప్రకటించిన కొత్త హామీలకు మహిళలు బాగా స్పందిస్తున్నారు. తెలుగుదేశము, జనసేన, తెలుగుదేశం సూపర్ 6 పేరుతో ప్రకటించినటువంటి 6 అంశాలు మహిళలు చాలా బాగా, మహాలక్ష్మి పథకం కానివ్వండి, మహిళలకి నెలకు 1500 ఇస్తాము అందరికి, మహిళలకు అందరికని ప్రకటించడం, గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పథకాలకు ఏ విధంగా అయితే స్పందిస్తున్నారో తెలుగుదేశము, జనసేన కూటమికి సంబంధించినటువంటి ఈ పథకాల మీద మహిళలు చాలా బాగా స్పందిస్తున్నారు. మరి ఇప్పుడు వైసీపీ వైపు ఉన్న మహిళలు ఏమన్నా వీటికి స్పందించుతున్నారు కాబట్టి ఏమైనా తెలుగుదేశం, జనసేన కూటమి వైపు వస్తారా అనేటువంటిది మరి భవిష్యత్తులో తేలాల్సినటువంటి అంశం. ఇప్పటికైతే వైసీపీ వైపే ఉన్నారు మహిళలు. రాజధానుల అంశం, అభివృద్ధులేమి వైసీపీకి నెగిటివ్గా ఓటర్ని బాగా పెంచుతున్నాయి. అమరావతికి సంబంధించినటువంటి అంశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అయ్యేటువంటి అంశం. ప్రతిపక్ష నేతలపై దాడులు, కేసులు కూడా వ్యతిరేకతకు మరో పెద్ద కారణంగా ఉంది. ఇది ప్రజాస్వామ్య వాతావరణం లేదు, రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ అమలు జరగటం లేదనేటువంటి విషయం అయితే అన్ని వర్గాల్లో కూడా ఇది ఉంది. తెలుగుదేశంలో, జనసేన, బీజేపీ వంటి వర్గాల్లో అధికంగా ఉన్నటువంటిది. టీడీపీ, జనసేన కూటమి వర్కౌట్ కాకపోతే
వైసీపీ గెలవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అంటే ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అసలు బీజేపీ పొత్తుకు సంబంధించినటువంటి అంశం మీద దీంట్లో ఎక్కడా కూడా ఈ సర్వేలో లేదు. ఎందుకంటే వాళ్ళది ఇంకా ఫైనల్ చేయలేదు. తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి వీళ్ళ పొత్తు ఫైనల్ అయ్యి సీట్లు ఫైనల్ అయ్యి వాళ్ళిద్దరూ అంగీకారం మేరకు జనసేన ఓట్లు తెలుగుదేశం పోటీ చేసిన తర్వాత వాళ్ళకేయటం, తెలుగుదేశం ఓట్లు జనసేన పోటీ చేసిన చోట వీళ్ళకి వేయటం అనేటువంటిది సంపూర్ణంగా జరిగితే మాత్రమే తెలుగుదేశం జనసేన కూటమి గెలవటానికి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలవటానికి అవకాశం ఉంది అనేటువంటిది ఈ సర్వే సారాంశం.